దానికి వీల్లేదు కాబట్టి ఎమర్జెన్సీ పెడుతున్నామని చెప్పి అర్ధరాత్రి ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. అనేక రకాల అత్యాచారాలు ఆ ఎమర్జెన్సీ పెట్టడం అంటే ఏ రకంగా అరెస్ట్ చేసి ఇదే హైదరాబాద్ నగరంలో కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలను అనేక మంది జనసంఘ్ కార్యకర్తలను ఏ రకంగా పోలీసులు టార్చర్ చేసి ఒకరిని చాలామంది కొంతమంది అండర్గ్రౌండ్ వెళ్ళి ఉద్యమం చేశారు. ఒక్కొక్క జట్లుగా వెళ్ళి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. రోజు ఒక బ్యాచ్ 20 మంది బ్యాచ్ వెళ్ళి సెక్రటరీ దగ్గరనో లేకపోతే ఇంకెక్కడనో సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎన్ని రోజులు జైల్లో ఉండాలో తెలియదు. అటువంటి సమయంలో కూడా జైలుకి వెళ్ళడం కోసం సత్యాగ్రహం చేసి ఆ రోజు వేలాది మంది లక్షలాది మంది అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా అనేక రకాలుగా అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నప్పుడు ఉదాహరణకు జార్జ్ ఫెర్నాండెస్ ఎంతమంది పేరున్నారో మీకు తెలియదు, కానీ ఎమర్జెన్సీలో ఆయన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సోషలిస్ట్ నాయకుడు, ట్రేడ్ యూనియన్ లీడరు. అనేక రకాల కుట్ర కేసులు పెట్టి ఆయన మీద ఆయనను అరెస్ట్ చేయడం కోసము ఆయన అండర్గ్రౌండ్లో ఉంటే అనేక మంది స్నేహలత రెడ్డి అనేటువంటి ఒక సినిమా యాక్టర్ ఆమెను అరెస్ట్ చేసి అనేక రకాలుగా హింసించారు. ఆమె ఆ పార్టీలో ఆర్గనైజేషన్లో తిరుగుతుండాను. చివరికి ఆమె బయటికి రాగానే చనిపోయింది. అయితే రిలీజ్ చేసిన జైలు నుంచి 2-3 రోజుల్లోనే చనిపోయినారు. ఈ రకంగా అనేక ఇన్సిడెంట్స్ హైదరాబాద్ నగరంలో కూడా మీరు ఏమేం చేస్తున్నారు, అరెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏం చేసేవాళ్ళంటే సైక్లో స్టైల్, మీకు అందరు తెలుసు, అప్పుడు సైక్లో స్టైల్ ఉండేది, జిరాక్స్ ఉండేది కదా. ఒక కరపత్రం చేయితోటి రాసి రాత్రికి రాత్రి సైక్లో స్టైల్ చేసి కరపత్రాలని పంచాల సమాజంలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా. అదేవిధంగా ఏదైనా పబ్లిక్ మీటింగ్లు అయితే ఏదైనా కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో అయితే కూడా కొంతమంది ధైర్యం చేసి ఆ మీటింగ్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కరపత్రాలు పంచి అక్కడే అరెస్ట్ అయ్యారు. ఆ రకంగా డెమోక్రసీలో ఉన్నటువంటి అన్ని హక్కులను ఉపయోగించుకొని ప్రజలు పోరాటం చేస్తుంటే డెమోక్రసీలో ఉన్నటువంటి అన్ని హక్కులను అరించివేసి ప్రభుత్వము ఆ రోజు పరిపాలన చేసింది. ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా మాట్లాడే హక్కు మాకుందని ప్రజలు ముందుకు వస్తే మీరు మాట్లాడడానికి అది హక్కు లేదని చెప్పి వాళ్ళందరినీ జైల్లో పెట్టేవారు. అనేక మందిని టార్చర్ చేసేవాళ్ళు. కొంతమంది అయితే ఓల్డ్ సిటీలో నరసింహారెడ్డి అని ఉండేవాడు, విద్యార్థి పరిషత్ నాయకుడు. ఆయన చెవులలో ఈ యొక్క క్యాండిల్ వెలిగించి అది వస్తుంది కదా, అంత చెవులలో పోసేవారు. అంత క్రూరంగా అనేక మందిని కొట్టారు, వికలాంగులు అయ్యారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. పోలీసులు చేయనటువంటి అకృత్యాలు లేవు ఆ కాలంలో. ప్రభుత్వం ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశమంతా కూడా ఒక జైలుగా, ఓపెన్ జైలుగా మారిపోయింది. ప్రెస్ కొంతమంది ధైర్యం చేసి ప్రొటెస్ట్ చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్ అయితే ఎమర్జెన్సీ విధించినప్పుడు ఫ్రంట్ పేజీ బ్లాంక్ పెట్టి పేపర్ రిలీజ్ చేసేవాళ్ళు. ఎడిటోరియల్స్ చాలా రోజులు ఎడిటోరియల్ రాసేవాళ్ళు కాదు. ఎడిటోరియల్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళు రాస్తారు, ఎడిటర్ రాస్తాడు. వర్తమాన రాజకీయాల మీద, సామాజిక ఆర్థిక సాంఘిక సమస్యల మీద ఎడిటోరియల్ రాస్తుంటారు. ఆ ఎడిటోరియల్ కూడా రాయకుండా ఆపేశారు వాళ్ళు. ఆ రకంగా ప్రొటెస్ట్ చేస్తే ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అరెస్ట్ చేశారు, విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు, యూత్ లీడర్స్ని అరెస్ట్ చేశారు, ట్రేడ్ యూనియన్ లీడర్స్ని అరెస్ట్ చేశారు, ప్రజా సంఘాలు అంటారు, మహిళా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. అనేక రాజకీయ జనసంఘం కావచ్చు, సోషలిస్ట్ నాయకులు కావచ్చు, అనేక మంది ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, పత్రికా స్వేచ్ఛను హరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అనేక రకాలుగా వేధించారు. అనేక మంది రిపోర్టర్స్ను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈరోజు కారణము ఒక్క వ్యక్తి ఎన్నిక చెల్లనేరదని, ఆమె నేతృత్వంలోని ప్రభుత్వము నియంతృత్వంతో, అధికార దుర్వినియోగంతో, అవినీతితో పరిపాలన చేస్తున్నదని. ఆ రోజు విద్యార్థి నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం నిర్మాణం చేసి దేశంలో ఒక ఉప్పెనలాగా విద్యార్థులు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ పెట్టి అందరినీ అరెస్ట్ చేశారు. మనది ఎటువంటి ప్రజాస్వామ్యం అంటే, ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే, నేను ఎక్కువసేపు మీరు మాట్లాడుకోవాలి కాబట్టి ముగిస్తాను. ఎటువంటి చైతన్యం అంటే 77లో జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి, అప్పటికే 6 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు ప్రకటించి ఎమర్జెన్సీ ఎత్తేశారు, ఎన్నికలు డిక్లేర్ చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుపుతామని చెప్పి ఇందిరాగాంధీ డిక్లేర్ చేసి తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసి జైల్లో విడుదల చేశారు.
జైలు నుంచి బయటికి పంపారు. అందులో కొంతమందిని జార్జ్ ఫెర్నాండెస్ లాంటి నాయకులను విడుదల చేయలేదు. కుట్ర కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని రిలీజ్ చేయలేదు. ఎవరైతే మీసా కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేశారో వాళ్ళను మాత్రమే వదిలేశారు. ఆ రోజు సోషల్ మీడియా లేదు. ఆ రోజు పత్రికలు వస్తే ఊళ్ళలో చేరడానికి 3 రోజులు పెట్టేది. ఈరోజు హైదరాబాద్లో ప్రింట్ అయితే ఆ పేపర్ ఊళ్ళలోకి రావడానికి 3 రోజులు పెట్టేది. ఎస్టీడీ లేదు ఆ రోజు. ట్రంకాలు బుక్ చేయాలి ఫోన్ చేయాలంటే. అంతేకాకుండా ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, ట్రంకాలు మాత్రమే ఉండేది. అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎంత చైతన్యమైనటువంటి వాళ్ళో, మన రాజ్యాంగం ఎంత గొప్పదో, మన రాజ్యాంగం ఎంత ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఎంత చైతన్యమైనదో మనం అర్థం చేసుకోవాలంటే 77లో ఎన్నికలు జరిగాయి. భారతీయ జనసంఘ్, ఓల్డ్ కాంగ్రెస్, లేకపోతే సోషలిస్ట్ పార్టీలు, ఇవన్నీ పార్టీలు, లోక్దళ్ పార్టీ, ఇవన్నీ పార్టీలు కూడా మెర్జ్ అయిపోయి జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి పెద్దలందరూ కూర్చొని జైల్లో ఉన్నప్పుడే, ఇక రిలీజ్ చేస్తారనుకున్నప్పుడే జైల్లోనే నిర్ణయం చేశారు. ఈరోజు మన పార్టీ ముఖ్యం కాదు, ఈరోజు దేశంలో డెమోక్రసీ ఇంపార్టెంటు. కాబట్టి మనం పార్టీలన్నీ పక్కన పెట్టి అందరూ ఒక అంబ్రిల్లా కింద వచ్చి మనందరం కలిసికట్టుగా ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి, ఈ దేశంలో డెమోక్రసీ రిస్టోర్ చేయాలి, ఈ రకంగా అవినీతిని వ్యతిరేకించాలని చెప్పి అందరూ కూడా జైల్లో అనుకొని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క నేతృత్వంలో ఆ రోజు జనతా పార్టీ ఏర్పడింది. జైల్లోనూ పుట్టింది. ఆ పుట్టినటువంటి పార్టీ వితిన్ 3 months లోపల మరి ఎన్నికలు జరిగితే 77లో క్యాబినెట్లో ఇందిరాగాంధీతో ఉన్నటువంటి మంత్రులందరూ ఒక్కరు కూడా గెలవలే. ప్రజలు ఎంత చైతన్యం అర్థం చేసుకోండి. ఎవరికి కమ్యూనికేషన్ లేదు, మనుషుల నోటి ద్వారానే ప్రచారం, మౌత్ పబ్లిసిటీ అంటారు, ఇంకా వేరే పబ్లిసిటీ లేదు, పేపర్లు లేవు. అయినప్పటికీ కూడా టీవీ ఉండేది ఒకటే, ఆకాశవాణి, దూరదర్శన్, బ్లాక్ అండ్ వైట్ ఉండేది. దూరదర్శన్ అంటే అది ఇందిరా దర్శనం మాత్రమే, ఇందిరాగాంధీని తప్ప వేరే వాళ్ళని చూపించేవాళ్ళు కాదు. ఆకాశవాణి రేడియో ఉండేది, ఆ రేడియోలో ఒకటే ఉండేది. ఆ రేడియోలో వార్తలు కూడా ఇందిరాగాంధీ వార్తలు తప్ప ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు లేవు. ఎప్పుడు వచ్చింది ఆకాశవాణిలో వార్తలు? ఎప్పుడు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు మాత్రమే ఆకాశవాణిలో దూరదర్శన్లో ప్రతిపక్షాలకు చూపించారు. ఇందిరాగాంధీ ఓడిపోయిందని తెలిసిన తర్వాత, మంత్రులందరూ ఓడిపోయిందని తెలిసిన తర్వాత న్యూస్ ప్రకటిస్తారు కదా, అప్పుడు మాత్రమే ప్రతిపక్షాల పేర్లు వచ్చినాయి. అంతవరకు దూరదర్శన్లో కానీ ఆకాశవాణిలో కానీ ఏ అపోజిషన్ పార్టీ లీడరు, ఏ అపోజిషన్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్, ఇందిరాగాంధీ ఎలక్షన్ క్యాంపెయినే తప్ప ఏ అపోజిషన్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు. అయినప్పటికీ కూడా దేశ ప్రజలు ఒక ఉప్పెనలాగా, ఒక సైలెన్స్ రెవల్యూషన్